రేపు శని త్రయోదశి తిథి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలండి, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మీరు కోటీశ్వరులా మారిపోతారు. అలానే కాకుండా శని దేవుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీ జాతకం అనేది మారిపోతుంది. జాతకంలో ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయండి. అలానే శనిదేవుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి, జాతకం అద్భుతంగా మారడానికి, అలాగే అపార ధనయోగం కలగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. త్రయోదశికి జ్యోతిష శాస్త్రంలో ప్రత్యేకత ఉందండి. ఈరోజు శనిదేవునికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటే మనకి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే కాకుండా జీవితంలో చాలా రకాల లాభాలు కూడా పొందవచ్చు అని చెప్పి నిపుణులు చెబుతున్నారండి. శని త్రయోదశి తిథి రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి, ఎలాంటి లాభాలు మనకు కలుగుతాయి, అలానే కాకుండా స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోలోకి వస్తే శనివారం త్రయోదశి వస్తే శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి ప్రతి ఒక్కరు కూడా శనికి తైలాభిషేకం చేయాలి, నవగ్రహాలయాన్ని దర్శించుకోవాలి, అలానే కాకుండా శివాలయ దర్శనం కూడా చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శని త్రయోదశి తిథి రోజున ఏంటంటే శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలనాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. శని త్రయోదశి తిథి రోజున ఎవరైతే శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా శని త్రయోదశి రోజున నల్లని దుస్తులను ధరిస్తే జీవితంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీరు ధనవంతులు అవుతారని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి. అలానే మీకు కాకి ఆహారం పెట్టండి. కాకి కనపడితే ఓం శనీశ్వరాయ నమః అనుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల కష్టాలని వారం రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. శని త్రయోదశి తిథి రోజున ముఖ్యంగా నల్ల గొడుగును, నువ్వులను అస్సలు కొనకూడదండి. ఇవి కొంటే జీవితంలో కొత్త కష్టాలు రావచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అండి. ఈ శని త్రయోదశి తిథి రోజు లక్ష్మీదేవి మరియు నారాయణులుగా భావించే రావి చెట్టు మీద ఉంటారండి. అందుకే ఆ రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దగ్గరలో ఉండేటువంటి రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు దగ్గర ఆలయాలు కూడా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తాకి 5 ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా చేస్తే ఎవరైతే ఇలా చేస్తారో, ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుని చక్కగా నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈరోజు రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, చక్కని యోగం కలుగుతుంది. శని త్రయోదశి తిథి రోజున ఇంట్లో వాళ్ళందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ పదార్థాలు నీళ్ళల్లో వేసుకుని స్నానాన్ని అయితే ఆచరించాలి. ఈ పదార్థాలు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది, జీవితం మారిపోతుంది, అంతా కూడా మంచి జరిగి శని నుంచి విముక్తి కలుగుతుంది. నార్మల్గా ప్రతి ఒక్కరి జీవితంలో శని ఉంటుంది కదా, అలాంటి వాటి నుంచి బయటపడడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం పసుపు, కల్లుప్పు అవి వేసుకుని స్నానం చేయాలండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేస్తే మంచిది. కుదిరిపోతే 2 పూట్ల స్నానం చేయండి. కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1 పూటనైనా ఈ వస్తువులు వేసుకుని స్నానం చేయండి. అలా చేస్తే మీ శని బాధలు, దోషాలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అలానే శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహించి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఇలా తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. శనివారం త్రయోదశి తిథి రోజున శని బాధల నుంచి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా చేసిన తర్వాత పూజ గదిలో మనం నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే అద్భుత ఫలితం వస్తుంది. రావి ఆకు మీద దీపారాధన చేస్తే విశేష ధనలాభం కలుగుతుంది. జీవితం మారిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయండి. అందువలన ఇలా ఆచరించండి. ఇక ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా దీపం పెట్టుకోవాలి. అలానే కాకుండా మన యొక్క స్తోమతకి తగ్గట్టుగా ఏదైనా సరే దానం చేయటం అలాంటివి చేయాలి. ఇంట్లోని పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకుని ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి. దీపం పెట్టినాక దీపం ముందు కూర్చుని ఈ మంత్రం పఠించాలి. అందరూ కూడా అన్ని మంత్రాలు నోట రావు. మీ ఇష్టాన్ని బట్టి అందులో కొన్ని మంత్రాలు చదువుకుంటే మీ ఇష్టాన్ని బట్టి ఏదైనా సరే పఠించుకోవచ్చు. మనం ఏంటంటే ముందు చెప్పుకుంటున్నాం కదా, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం రవిపుత్రం
నవామి శనీశ్వరం అని చెప్పి ఈ మంత్రం ఉంటుంది కదా, ఈ మంత్రాన్ని పఠించవచ్చండి. ఇది మాకు రాదు అనుకునేవారు ఓం శనీశ్వరాయ నమః అనుకుంటే చాలండి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఉండే డబ్బు కష్టాలు తొలగిపోయి ఈశ్వరుని నుంచి చక్కని విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా త్రయోదశి తిథి అంటే శివునికి చాలా ఇష్టమండి. క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలంని ఉద్భవించింది. హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని లోకాల్ని కాపాడిన శివుడికి దేవతలు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఆయన యుద్ధానికి వెళ్ళి అలానే త్రయోదశి తిథి రోజునే అన్ని పురాణాల ద్వారా తెలుసుకున్నారండి. యుద్ధాలకు వెళ్ళింది కూడా ఈ త్రయోదశి తిథే కాబట్టి శివుడికి ఈ త్రయోదశి తిథి అనేది చాలా ఇష్టమని పురాణాలు చెప్తున్నాయి. మన ఇంటి పైన నరకను నరదిష్టి ఇలాంటివి ఉన్నాయి అంటే అవి తొలగిపోవడానికి, శని బాధల నుంచి మనం విముక్తి పొందడానికి త్రయోదశి తిథి రోజున ఖచ్చితంగా మన ఇంటి గుమ్మం ముందు, మన ఇంటి గుమ్మం మెయిన్ డోర్ దగ్గర, గుమ్మాల దగ్గర కల్లాబంధం మొక్కను తలకిందులుగా వేలాడి తీయాలండి. ముఖ్యంగా ఈరోజు మనం చేసినా చేయకపోయినా ఈ త్రయోదశి శనివారం కలిసి వచ్చిన రోజు ఖచ్చితంగా ఇలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి, నరదిష్టి తొలగిపోతుంది, అనేక బాధల నుంచి బయటపడగలుగుతారు, సుఖ సంతోషాలతో తొలతూగుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయండి. అందువలన ఇలా ఆచరించండి. ఇలా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది, అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క దేవతా వృక్షంగా భావింపబడుతుంది. కలబంద మొక్కలో ముగ్గురు దేవతలు ఉంటారు, సరస్వతి, లక్ష్మి, పార్వతి. త్రయోదశి తిథికి చాలా శక్తి ఉంటుందని నమ్మకం అండి. అందువలన త్రయోదశి తిథి రోజున శని బాధలు పోయి నరదిష్టి పోవాలి అని చెప్పి చాలామంది కూడా కలబంద మొక్క పరిహారం చేస్తారని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇంకా అనంతరం వచ్చేసి శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీటితో శివానికి అభిషేకం చేయండి. లేదు అంటే శని ఆలయానికి వెళితే అక్కడ తైలాభిషేకం చేయండి. దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహ ఆలయాల దగ్గరకు వెళ్ళినా సరే అక్కడ వాటిని దర్శించుకున్న అనంతరం ఏంటంటే అవి కూడా లేకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని చక్కగా నమస్కరించుకొని మనకి ఎంతో కొంత ఫలితం రావడం అనేది మనం చూడగలుగుతాం. అలానే భగవంతుని అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మన పైన ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. ఇక మా జీవితంలో చాలామంది కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. శనితో సతమతమైపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. అసలు శని మన జీవితంలోనికి ఎందుకు వస్తుంది? తరతరాల నుంచి బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అనుకునేవారు ఏంటంటే కిలోంపావు నల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఆ నల్ల నువ్వులు శనిదేవునికి అంకితం చేయబడతాయండి. ఆ నల్ల నువ్వులను మనం చక్కగా ఇంటికి తెచ్చుకోకూడదండి. వాటిని ఆ నల్ల నువ్వులని తీసి ఎవరికైనా దానం చేయాలి. అలా కనుక దానం చేస్తే మనకు ఉన్న శని పోతుంది. అలానే కాకుండా ఏలినాటి శని, అష్టాష్టమ శని, ఎలాంటి వాటితో సతమవుతుంటారు కదా, అలాంటి బాధల నుంచి విముక్తి పొందడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాలు పేర్కొనడం జరిగింది. అందువలన ఇలా ఆచరించండి. లేకపోతే ఏంటంటే ఈరోజు ఒక గొడుగునైనా సరే కొని దానం చేయండి. అలా చేయటం వలన కూడా ఫలితం వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవి తీసుకోరు కదా, శని త్రయోదశి రోజున తెలిసిన వారు తీసుకోరు కదా అంటే కొంతమంది పేదవారు ఉంటారు కదా, వారు ఏమి ఇచ్చినా తీసుకుంటారండి. అలాంటి వారికి ఇవ్వండి, పుణ్యం వస్తుంది, బాధపోతుంది, ఆనందం కలుగుతుంది, మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. అందువలన ఆచరించండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా రావి చెట్టుని తాకడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, రావి చెట్టు దగ్గర చెంబు నీటిని సమర్పించడం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే శని బాధల నుంచి విముక్తి కలగాలంటే ఇలా చేయాలి. జీవితంలో ఎక్కువ శని ఉంది అంటే ఈరోజు మీరు దీపం వెలిగిస్తారు కదా, దీపం వెలిగించేటప్పుడు తెలుపు రంగు ఒత్తులు వాడుతూ ఉంటాం. ఆ ఒత్తులకు కొంచెం కాటుక పూసేసి నలుపు రంగులోనికి మార్చుకోండి. అలా చేసిన తర్వాత ఒత్తులతో దీపారాధన దీపం చేర్చుకోవచ్చండి. అలా చేయటం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతామండి. అందువలన ఆచరించండి. ఇంకా అలానే కాకుండా ఈరోజు మనకి శనివారం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని 5 తులసి దళాలు సమర్పించండి. ఈ విధంగా సమర్పించడం వల్ల కూడా అద్భుత ఫలితం వస్తుంది. ఈరోజు ఏంటంటే మనం ఇంటిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కాకి ఎదురొస్తుంది, కనపడుతుంది కదా, మనం పెద్దగా చేతులు ఎత్తి నమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మన మనసులో నమస్కారం చెప్పుకొని ఓం శనీశ్వరాయ నమః అనుకోవాలి. ఈ విధంగా అనుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది. చాలామంది అనుకుంటారు కాకి అపశకునం అనుకుంటారండి, కానీ కాకి శనిదేవుని వాహనం. అలానే కాకుండా త్రయోదశి రోజున కాకిని ఎవరైతే కొట్టకుండా, తిట్టకుండా ఆ కాకికి నమస్కారం చేసుకుంటారో వారికి శనిదేవుని అనుగ్రహం కలుగుతుందండి. అలానే కాకుండా కాకి ఏంటంటే మనకి అన్ని సంకేతాలను ముందుగా అందజేస్తుంది. మనం వాస్తవానికి చెప్పుకోవాలి అంటే కాకి మన నడిమి
నెత్తి మీద తన్నినప్పుడు మనకి మృత్యు వెంటాడుతుందని నమ్ముతారు. అది సైన్స్ పరంగా కూడా నిజమండి. కాకికి ఉండే గోర్లు షార్ప్. అవి మనకి తలకు తగిలినప్పుడు గోర్లు గుచ్చుకున్నప్పుడు అది మనకి గోర్లు షార్ప్గా ఉంటాయి కాబట్టి తలపైన గుచ్చుకున్నప్పుడు మనకి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుందని సైన్స్ చెబుతుంది. కాబట్టి ఎప్పుడూ కాకి తలపై కొనకుండా చూసుకోవాలి. అలానే కాకుండా మీ ఇంటి ముందు కాకి పదే పదే అరిచినా, కాకి వచ్చినా సరే ఒక ముద్ద అన్నం కాకికి పెట్టండి. లేదు అంటే మీరు ఎంత పరిశీలించుకున్నప్పటికీ కూడా మా జీవితం మారట్లేదు, మాకు బాధలు పోవట్లేదని బాధపడుతున్నా ఏం చేయాలి అంటే, అన్నం వండిన తర్వాత అన్నం తీసుకుంటాం కదా, ఒక ముద్ద అన్నాన్ని నల్ల నువ్వులను కలిపి అన్నం ముద్దను చేసి ఆ ముద్దను చక్కగా చేత్తో పట్టుకుని సంకల్పం చెప్పుకొని శని నుంచి విముక్తి కలగాలి, బాధలు ఉండకూడదు, మంచి జరగాలని చెప్పుకొని ఏం చేయాలంటే అన్నం ముద్దలు కాకికి సమర్పించాలి. ఇలా చేయడం వలన కూడా ఏంటంటే శని బాధల నుంచి విముక్తి కలిగి మంచి జరుగుతుంది, అదృష్టం కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇలా చేసినా సరే మీకు ఫలితం అనేది 100% వస్తుంది. అనంతరం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కళ్ళ నుంచి ఉసిరి చెట్టు భావిస్తుందని నమ్మకం. ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. త్రయోదశి తిథి రోజున ఇంటికి ఒక ఉసిరి మొక్కను తెచ్చుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసి కూర్చుంటుందండి. అలానే కాకుండా తెల్ల జిల్లేడు కూడా వినాయకుని మొక్కగా పరిగణింపబడుతుంది. ఈ చెట్టునికి మనం పసుపు నీటిని పోస్తే ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి శనిదేవునికి గురువుగా భావిస్తారు కాబట్టి శనివారం సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవునేతితో దీపారాధన చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది, జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలానే తీవ్ర పేదరికము, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి ఆంజనేయ స్వామి ఫోటోకు సింధూరంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. శని త్రయోదశి తిథి రోజున రాత్రి సమయంలో 5 లవంగాలు తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి. దీని వలన వచ్చినటువంటి పొగ చూయించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దుష్టశక్తులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. అలానే ఈరోజు పసుపు నీటితో ఏంటంటే కొంచెం నువ్వులను వేసి గుమ్మం ముందు చదువుకుంటే శని అంతా కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, ప్రతికూల శక్తి కూడా వెళ్ళిపోయి యోగం ప్రాప్తిస్తుంది. త్రయోదశి తిథి రోజున ఎవరు ఇలా చేస్తారో వారికి దేవుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. అలానే కాకుండా ఏంటంటే ఆవులో సకల దేవతలు ఉంటాయని చెప్తారు కదా, ఆవు పాదాల్లో పితృదేవతలు ఉంటారు, ఆవు అడుగులో ఏంటంటే ఆకాశగంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. పాలు పంచామృతాలు. అలానే కాకుండా కడుపు ఉన్న కైలాసం, ఇలా ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క రూపంగా భావిస్తుంటారు. ఆవు ఏంటంటే పాదాల్లో పితృదేవతలు ఉంటారు కాబట్టి ఆవు పాదాలను తాగితే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఆవు అడుగులో గంగ ఆకాశగంగా ఉంటుంది కాబట్టి మంచిది. కైలాసం భాగంలో ఒక భాగంగా భావిస్తారండి. గోమాత చుట్టూ గోవుకి ఏదైనా ఆహారం పెడితే మనకి ఏంటంటే బ్రహ్మ విష్ణువులు నివసిస్తూ ఉంటారు. అప్పటి గోవులను పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి స్వయంగా శివుడే చెప్పాడు. ఆవు ఇంటి ముందు వచ్చి నిలబడితే శుభగడియలు ప్రారంభమయ్యాయి అంటారు. సకల దేవతలు దీవించడానికి వచ్చారని నమ్ముతారండి. ఆవుకు బెల్లం పెడితే సమస్త దేవతలే సమృద్ధి చెంది మన కోరికలు నెరవేరుస్తాయి. ఆవుకు 5 సార్లు మనం ప్రదక్షిణం చేసిన భూమి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసినట్టేనని పండితులు చెప్తున్నారు. ఆవుకి ఇష్టమైన ఆహారం పచ్చగడ్డి కాబట్టి పచ్చగడ్డిని పెడితే భూలాభం కలుగుతుంది, భూమి విపరీతంగా కొనగలుగుతామని చెప్పడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉండే ఆవుకు నమస్కరించుకోండి, ఆవి చుట్టూ ప్రదక్షిణం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. అప్పట్లో శని భాగం అధికంగా ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే శని బాధలు ఎక్కువగా ఉండాలి ఆవును పూజించేవారు, నువ్వులతో కలిపిన అన్నం పెట్టేవాళ్ళు. అలా పెడితే దేవతలు దేవుళ్ళు సంతోషించి శని బాధలు పోగొట్టేవారని నమ్ముతారు. మీకు దగ్గరలో శని ఆలయం లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి, అక్కడ ఈ పరిహారం ఆచరించండి. ఒక తమలపాకు తీసుకోండి, అందులో 2 లవంగాలు కాస్త పచ్చకర్పూరము పెట్టి దాన్ని ఆంజనేయ స్వామి ఆలయంలో కాల్చండి. ఇలా కాల్చడం వలన ఏంటంటే శని వెళ్ళిపోతుంది,
ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం ఇలా ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరిస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనికి ఈరోజు నలుపు రంగులో ఉండే వస్తువులను కొని తెచ్చుకోవద్దు. కోరి కష్టాలు తెచ్చుకునే వారం అవుతాము. అలానే చాలామంది కూడా శని అంటే చాలా భయపడిపోతుంటారు, ఇబ్బంది పడిపోతుంటారు. ఎందుకు శని పట్టి పీడిస్తుంది, ఇలా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివారండి. న్యాయ కర్మల దేవుడు అని చెప్పి అభివర్ణిస్తారు. ఎందుకంటే మనం న్యాయబద్ధంగా ఉన్నామంటే శనిదేవుడు కూడా మనకి అన్యాయం చేయడు. న్యాయబద్ధంగా మనం ఉన్నామనుకోండి, అన్ని కష్టాలు బాధలు జీవితంలో ఎక్కువ ఏడుపులు ఉంటూ ఉంటాయండి. అందుకని శనిదేవుని ఇష్టంతో పూజించాలి, కష్టంతో కాదు. శనిదేవునికి తైలాభిషేకం చేయాలి. అలానే ఎందుకు చేయాలి, ఎందుకు ఇలా పట్టి పీడుస్తుంది, చేయడం వల్ల ఏం లాభం అనుకోవద్దు. అలా అస్సలు అనుకోకండి. మనకు దగ్గరలో చాలా శని ఆలయాలు ఉండవు. అక్కడ మనం ఏంటంటే శని మన మనసులో తలుచుకొని నువ్వులను దానం చేసుకోవచ్చు, గొడుగును దానం చేయొచ్చు, నల్లని చెప్పులను ఎవరికైనా దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుందండి. జీవితంలో సర్వ సుఖాలు కలుగుతాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.